ప్రత్యేక హోదా అంశం చుట్టూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయం చేస్తున్న పరిస్థితి సార్. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖంగా ఎత్తుకున్నారు. ఆల్రెడీ ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రీసెంట్గా హోదా సాధన ప్రతిజ్ఞ సభ ఒకటి నిర్వహించారు సార్. ఈ సభలో చాలా భావోద్వేగానికి గురయ్యారు షర్మిల, కన్నీటి పర్యంతమైన పరిస్థితి కూడా. సో ఈ ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురాకపోయినా కనీసం ఉనికినైనా కాపాడుతుందా ఈ ఎన్నికల్లో? కాపాడాలని వాళ్ళ ఆశ. కానీ క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, రాజకీయాలమ్మో వైసీపీ టీడీపీ మధ్య పోలరైజ్ అయ్యాయి. ఇప్పుడు జనం ముందున్న ప్రశ్న జగన్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలా, చంద్రబాబు నాయుడు చేయాలా అని. ఇందులో ప్రత్యేక హోదా ఇష్యూనే లేదు. ఇక్కడ ప్రత్యేక హోదా అనే అంశం చుట్టూ ఎన్నికలు జరగడం లేదు. ప్రత్యేక హోదా అంశం చుట్టూ ఎన్నికలు జరగనప్పుడు, రాజకీయాల్లో అదొక ప్రధానమైన అంశంగా లేనప్పుడు మీకు ప్రజల దృష్టి దాని వైపు ఉండదు. సో అల్టిమేట్గా ఇవాళ జగన్ ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కాంగ్రెస్ పార్టీకి రోల్ లేదు. అందువల్ల ఆ ప్రత్యేక హోదా అనే అంశం తనకు రాజకీయంగా ఆయుధంగా భావించి దాన్ని రైజ్ చేసింది తప్ప ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కొరకు భారీ పోరాటం చేసింది ఏమీ లేదు. అసలు షర్మిల ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, ఇక లేనే లేదు. ఆమె మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ అయిపోయి తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడుతానని చెప్పి అక్కడ అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేరాడు. అందువల్ల హిస్టరీ కూడా లేదు. లేనప్పుడు ప్రజలు ఎందుకు రియాక్ట్ అవుతారు నాకు అర్థం కాదు. పోనీ ప్రత్యేక హోదా కొరకు ఆమె వైసీపీలో ఉన్న, వైఎస్ఆర్ టీపీలో ఉన్న, ఎన్నున్న ప్రత్యేక హోదా కొరకు కొట్లాడిన చరిత్ర ఉంటే 2014 నుంచి 2024 వరకు కామ్గా ఉండి 24లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఈ అంశాన్ని నేను రైజ్ చేస్తా అంటే ప్రజలు ఎంత మేరకు దాన్ని స్వీకరిస్తారనేది క్వశ్చన్ అవ్వలే. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, షర్మిల రాజకీయ అవసరాలకు ప్రత్యేక హోదా అంటోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యాక అది కూడా మళ్ళీ తనకు జరిగిన అన్యాయం అంటూ కుటుంబ అంశాన్ని, రాష్ట్ర అంశాన్ని ముడిపెడుతున్నారు. సో వైసీపీ జగన్ ప్రత్యేక హోదాకు వదిలేశాడని, మరి చంద్రబాబు నాయుడు వదిలేయలేదా ప్రత్యేక హోదా? ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు అంటలేదు. షర్మిల మీరు గమనించండి, నిన్నటి సభలో కూడా ప్రత్యేక హోదా నాకు ఇంట్లో చెల్లికి తల్లి లాంటి రాష్ట్రానికి అన్యాయం చేశారని, అన్యాయం చేసిందని జగన్ అన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు? మరి ఆయన ప్రత్యేక హోదా పట్టుకున్నాడా? అసలు మా అందరికన్నా ముందు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ సరిపోద్దని చెప్పి ఒప్పుకున్నది చంద్రబాబు నాయుడు కదా. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాడో, ఆయన ఎంపీలు రాజీనామా చేశారో, నష్టం జరుగుతుందని అనుకొని మళ్ళీ ప్రత్యేక హోదా అడిగారు చంద్రబాబు నాయుడు. ఒక దశలో అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం కూడా చేశారు కదా. ప్రత్యేక హోదా అని పోరాడిన, ప్రత్యేక హోదా సాధనా సమితి కార్యకర్తలని, నాయకులు అరెస్టులు కూడా చేశారు కదా. ప్రత్యేక హోదా పైన ధర్నాలు చేసి ఊరుకోనని కూడా అన్నాడు కదా. ఇవన్నీ మర్చిపోయారు జనం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు? అందువల్ల షర్మిల చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక్క జగన్ను టార్గెట్ చేసుకోవడానికి తనకు ఆయుధాలు వెతుక్కుంటున్నారు తప్ప ఆ అంశాలపైన హానెస్టీగా చేయిస్తే తప్ప జనం యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ఇదేదో షర్మిలకు జగన్కు పంచాయతీ, మధ్యలో మా ప్రత్యేక హోదా దొరికింది అనుకుంటారు. ప్రత్యేక హోదా పైన అన్ని పార్టీలు నిలదీయాలి కదా. ఇలా జగన్ ఒక్కడే కాదు కదా, చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ కూడా, వీళ్ళ అన్ని పార్టీలు కలిపే కదా ప్రత్యేక హోదాను లేకుండా చేసింది.